ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ఇప్పుడు వివరిస్తున్నటువంటి ఈ విషయాన్ని కొంచెం సమయం తీసుకొని పూర్తిగా వినటం వలన ఎన్నో దుష్ప్రభావాల నుండి బయటపడేటువంటి యోగం ఖచ్చితంగా స్వామివారు మనకు అందిస్తారు. ఎందువలనంటే ఈ నెల 21వ తారీఖు శ్రీవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రము అష్టమి సోమవారం, సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం కలిగినటువంటి చతుర్విధ యోగము సంభవించినటువంటి మహత్తరమైన పర్వదినం. ఆ రోజున మనందరి యొక్క క్షేమమును కోరి గురువుగారు శ్రీవారి మెట్టు దగ్గర స్వామివారికి పంచలోహపు విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి తులసీదళ అర్చన, అలాగే సువర్ణ పుష్పార్చన, ఈ రెండూ కూడా విశేషంగా చేస్తున్నారు. అంతేకాకుండా మన ఇంట్లో ఒక చిన్న శాలిగ్రామానికి అభిషేకం చేస్తే చాలా సంతోషంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది శ్రీవారు ఉన్నటువంటి 7 కొండలు ఏవైతే ఉన్నాయో గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అను 7 పర్వతములు కూడా పూర్తిగా సాలగ్రామ శిల అనగా సాలగ్రామ పర్వతములు అవన్నీ కూడా. ఆ సాలగ్రామ పర్వతము మీద స్వామివారు ఆసీనులై అధిష్ఠనులై ఉండి ఉన్నారు. ఆ స్వామివారికి నిరంతరం జరిగేటువంటి అవి అనేక రకములైన సేవలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అత్యంత ప్రీతి అయినటువంటి రోజునాడు మనకు అనేక రకాలుగా మొక్కులు మొక్కుకొని అవి తీర్చలేక, ఏ మొక్కులు మొక్కుకున్నామో అవగాహన లేక, మొక్కిన మొక్కులు తీర్చుకోవడం చేతకాక అంటే చేతకాని పరిస్థితి వచ్చి ఇబ్బందికర వాతావరణంలో ఏ కారణంగానూ కూడా వచ్చి స్వామివారికి సేవ చేసుకోలేని పరిస్థితిలో ఆయనకి మనం ఒక మొక్కుకోవటం అంటే వాగ్దానం చేయటం. ఆ వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోవటం మూలాన వాచా దోషములతో అనేకంగా మనకు అనేక రకములైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాము. అందులో ఇక్కడ కూడా మనం కొన్ని రాశి కూడా ఉంచినాము. అవి ఏమేంటివి, ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు అనేటువంటివి. అనేక ఆటంకాలు, అప్పులు, అవమానాలు, అవకతవకలు, అన్యాయాలు, అవస్థలు, అపనిందలు అనేవి అనేక రకాలుగా మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం. వీటికి సరియగు మార్గం మనకు అవసరం. అటువంటి మార్గాన్ని స్వామివారే మనకు చూపించారు. పైన ఒకటి రాశాం చూడండి. చెట్లన్నీ కూల్చేసేటువంటి తుఫాను ఇచ్చినటువంటి దేవుడే మళ్ళీ మొలకెత్తమని వర్షాన్ని కూడా ఇస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా అశేషమైనటువంటి శుభకరమైన యోగ మార్గాన్ని స్వామివారు ఖచ్చితంగా అందిస్తారు అనే ఒక నమ్మకంతో ఆ స్వామివారికి ఆ ఒక్క 7 పర్వతాలకు సంబంధించినటువంటివి 7 నాణెములు, కాయిన్స్, వాటి మీద స్వామివారి రూపాన్ని ముద్రించి ఆ కింద ఆ ఒక్క పర్వత నామాన్ని కూడా లిఖించి వాటితో అర్చించటం. అది కూడా రజితం, ఆ వెండి నాణెములతో స్వామివారికి అర్చన చేసి ఆ అర్చన చేసినటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో స్వామివారితో సహా ఆ పాత్రను తీసుకొని 7 కొండలు మెట్లు పైకెక్కి అనంతరం స్వామివారి ముఖద్వారం వరకు వచ్చి జీవధ్వజం అనగా ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభము దగ్గర మనందరి యొక్క పేర్ల మీద జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం పుష్కరిణి, వరాహస్వామి వారి దర్శనం, అనంతరం పుష్కరిణిలో వీటన్నిటిని కూడా ఒక్కసారి స్నానం చేయించి అక్కడ అభిషేకాన్ని కూడా పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అభిషేకం పూర్తయిన తర్వాత అందరికీ కూడా ఆ ఒక్క రక్ష ఏదైతే స్వామివారిది ఉంటుందో ఆ 7 నాణెములను విశేషంగా రక్షగా అందివ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ మహాక్రతువుని నిర్వహించడం జరుగుతున్నది. కావున మీరందరూ కూడా మీ స్వహస్తాలతో అక్కడ అర్చన చేసినట్టుగా భావిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.
మీ గోత్రనామములు మీ మీ అడ్రస్సులు కనుక అందించినట్లయితే 26వ తారీఖు తర్వాత అనగా మాస శివరాత్రి అనంతరం మాస శివరాత్రి రోజు నాడు ప్రత్యేకంగా 366 శివలింగాలకు విశేషమైనటువంటి ఏకాదశ ఆవరణార్చన 4 లక్షల రుద్రాక్షలతో అర్చనను కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ రెండు పూర్తి గావించి మీ అందరికీ కూడా ఆ శివకేశవులకు సంబంధించినటువంటి రక్ష ఏదైతే ఉంటుందో దాన్ని మీ మీ అడ్రస్సులకి పంపాలని చెప్పి సంకల్పం చేయడం జరిగినది. కనుక మీరందరూ కూడా మీ యొక్క గోత్రనామములు అలాగే మీ పూర్తి చిరునామా పంపగలరు. ఇక్కడ భాగ్యనగరము కానీ ఇటువైపు ఎక్కడైనా పరిసరాలలో కనుక ఉన్నట్లయితే తిరుమలకి వచ్చి మీ స్వహస్తాలతో తులసీదళ అర్చనతో పాటుగా ఆ సువర్ణ పుష్పములను స్వామివారికి మీ చేతులతో సమర్పణ చేయవచ్చు. స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాతు అతశాంతిం ప్రయచ్చమే అంటూ ఆ స్వామివారికి ఆ స్వర్ణాన్ని స్వర్ణ పుష్పం ఏదైతే ఉంటుందో బంగారంతో చేయించినటువంటి పుష్పం ఆ పుష్పాన్ని స్వామివారికి అర్చించి మీ స్వహస్తాలతో అర్పణ చేసి ఆ ఒక పాత్ర స్వామివారికి అర్చన చేసినటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని అక్కడ ఎంతమంది అయితే వస్తారో వారందరూ కూడా వారి శిరస్సు మీద ఉంచుకొని ఎన్ని మెట్లు ఎక్కగలిగితే అన్ని మెట్లు ఆ పాత్రని శిరస్సు మీద ఉంచుకొని స్వామివారిని మోస్తూ భారంగా కాకుండా మన భారాన్ని మొత్తం తగ్గించమని ఆయన్ని వేడుకుంటూ స్వామివారి యొక్క గోవింద నామాలతో కొన్ని వేద మంత్రాలతో ఆ స్వామివారిని శిరస్సును ఉంచుకొని ఎవరెవరు ఎన్నెన్ని మెట్లు ఎక్కగలిగితే అన్ని మెట్లు ఎక్కుతూ పూర్తిగా పైకి తీసుకెళ్లేటువంటి విధానంలో ఈ యొక్క మహాక్రతువును నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగ్యానికి నోచుకొని ఇది మనది, ఇంతకాలము ఏదో ప్రయత్నం ఏదో ప్రయాస పడుతూనే ఉన్నాము, అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేటువంటి ఉత్పన్నమై మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అనారోగ్యంగా క్షోభకి గురి చేస్తూనే ఉంది. కాబట్టి అటువంటి వాటి నుంచి పూర్తిగా విముక్తి చెందించమని స్వామివారిని కోరుకొని అలా అనంతరం అర్చన చేసినటువంటి ఏవైతే కనుక 7 నాణెములు ఉంటాయో ఆ 7 నాణెముల్ని రక్షతో పాటుగా ప్రసాదంగా మీ అందరికీ కూడా అందివ్వటం జరుగుతుంది. ఆ ప్రసాదం అనేటువంటిది మన ఇంటికి వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా 90 రోజుల వ్యవధి మీ అందరూ తిరిగి మాకు ఫోన్ చేసేది ఏమిటంటే ఈ ఒక్క ఆరాధన వలన చాలా సంతోషంగా ఎప్పుడూ లేనంత ఆనందంతో కూడి ఉన్నాం గురువు గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఆరాధన అనేటువంటి జరుగుతుంది. కావున మీరందరూ కూడా పాల్గొనదలిచిన వారు మీ గోత్రనామములు మీ అడ్రస్సు అనేటువంటిది పంపగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. దీని గురించి ఇంకా మీకు ఏదైనా పూర్తిగా విషయాన్ని తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే భారతీయ శంకర పీఠాన్ని సంప్రదించగలరు. స్వస్తి.